ఇదొక రియల్ హారర్ స్టోరీ. అతను చాలా కష్టపడి ఒక ఊర్లో ఇల్లు కొంటాడు. ఆ ఇంటి దగ్గర పాత హౌస్ ఓనర్ కనిపిస్తాడు. హౌస్ ఓనర్ చెప్తాడు ఆ కింద ఉన్న బేస్మెంట్ డోర్ ఓపెన్ చేయొద్దని. ఒక 2 days తర్వాత ఆ ఇంటికి షిఫ్ట్ అయిపోతాడు. అతను పడుకున్నాక ఏదో విచిత్రమైన సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి. అలా అతను కిందికి దిగుతాడు. ఆ ఇంట్లో వింత వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయని అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉంటాడు. అతనికి కింద ఉన్న బేస్మెంట్ నుంచి సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి. అలా మెల్లిగా ఆ డోర్ని తీస్తాడు. అలా కిందికి వెళ్ళాక అక్కడ ఒక మనిషి ఎముకలు కనిపిస్తూ ఉంటాయి. అతను అవి చూసి చాలా భయపడతాడు. ఆ పక్కన ఒక అమ్మాయి కూర్చొని ఏడుస్తూ అతను పిలుస్తాడు. ఆ అమ్మాయి ఏమి చెప్పదు. అతను పిలుచుకుంటూ మెల్లిగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకోగానే ఆమె మెల్లిగా వెనక్కి తిరుగుతుంది. ఆ భయంకరమైన రూపాన్ని చూసి అక్కడి నుంచి పారిపోతాడు. అలా పరిగెడుతుండగా ఒక పెద్దటి రాడ్ అతనికి కుచ్చుకొని అక్కడే చనిపోతాడు.